సరే, ఆ జిమ్ ట్రైనర్ వైఫ్ ని ఎందుకు చంపావు? వెరీ ఇరిటేటింగ్ పర్సన్. ఎప్పటి నుంచి కొత్త అలవాటు మొదలెట్టావు? కొన్నాళ్ళుగా నీ వర్షం బాగాలేదు, ఇంట్లోనే సిగరెట్ తాగుతావేంటి? ఛీ! రాను రాను నిన్ను చూస్తుంటే నా మొగుడువేనా అని డౌట్ గా ఉంది. యాక్ట్రెస్ వింషా, దాన్ని ఎందుకు చంపానో నీకు బాగా తెలుసు. థ్యాంక్ యూ. బిల్లు చేయండి. రే, ఏంట్రా అలవాటు? క్లీన్ గానే ఉంది కదా. ఇదేమైనా ల్యాబా, అదేమైనా కెమికలా? ఊరికే తుడుచుకుంటును. అలవాటు అయిపోయింది. మనందరం కలిసి ఇలా అవుటింగ్కి వచ్చి టైం స్పెండ్ చేసి ఎంత కాలం అవుతోంది. చివరిగా మా 25th వెడ్డింగ్ యానివర్సరీకే మనం అందరం కలిసి అవుటింగ్ కి వెళ్ళాం. మళ్ళీ 60th యానివర్సరీకే వెళ్తామేమో అనుకుంటున్నాను. వింటున్నావా? లైఫ్ లో మనవాడు సగం టైం ల్యాబ్, రీసెర్చ్ అని అక్కడే వెళ్లాడుతున్నాడు. మన చుట్టూ ఉన్న ఎన్నో అందమైన విషయాల్ని ఎంజాయ్ చేయడం మర్చిపోతున్నావు ప్రమోద్. ఇక మీదే ఎంజాయ్ చేయాలి, కొత్త మనిషిగా. కళ్ళు కనపడవా? వాళ్ళు బుద్ధి లేకుండా మీద ఎక్కేస్తుంటే నువ్వైనా పక్కకి వెళ్ళొచ్చుగా. హలో సార్, మర్యాదగా మాట్లాడండి. తెలియకుండా మీద పడ్డారు. సారీ అడిగారు కదా, ఎందుకు ఓవర్గా మాట్లాడుతున్నారు? మీ మేడం కావాలంటే ఎవడి మీద చేసిన అడ్జస్ట్ అయిపోతుంది. నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి? వదిలేనా, మర్యాద తెలియని వాడితో మనకేంటి మాటలు? వీడు మనిషా పశువా? వీడితో మాట్లాడితే మన టైమే వేస్ట్ అవుతుంది. రా వెళ్దాం. కనపడు, నీ అంత చూస్తా. అప్పుడే డిసైడ్ అయ్యాను, ఆ మేకప్ మ్యాన్ ద్వారా దాన్ని చంపాలని. అదెలా పాసిబుల్? ఇక్కడ నీ బాడీలోంచి ఇంకొకరి బాడీలోకి ఎలా వెళ్ళడం కుదురుతుంది? టెల్ మీ ప్రమోద్, చెప్పు. నేను దీనా బాడీలోకి రాగానే నా నెక్స్ట్ టార్గెట్ని సెలెక్ట్ చేసుకొని వాడి బ్రెయిన్లోనూ నా అప్పటి వరకు ఉన్న మెమరీస్ కాపీ చేసుకొని మళ్ళీ నేను చనిపోయే సిచ్యువేషన్ వస్తే ఇంకొకరు యాక్టివేట్ అయ్యి బాడీలో ప్రాణాలతో తిరిగి వస్తా. అలాగే మేకప్ మ్యాన్ చావగానే రుద్ర బాడీలో మేల్కొన్నా. ఇప్పుడు రుద్రాన్ని చంపాలి. అప్పుడే నా చివరి జ్ఞాపకాలతో నెక్స్ట్ మనుషుల్లోకి వెళ్ళగలను. అది ఎలా చేస్తున్నావు? ఎక్కడ చేస్తున్నావు? నా ల్యాబ్లోనే ఆ పని చేయగలను. ఎక్కడుంది నీ ల్యాబ్? నా ల్యాబ్. నీ ల్యాబ్ ఎక్కడుంది చెప్పు. నా ప్రమోద్, టెల్ మీ, ఆ ల్యాబ్ ఎక్కడుంది? ల్యాబ్. నెక్స్ట్ ఎవరు అడగండి. ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నెక్స్ట్ ఎవరు యాక్టివేట్ అవుతారు? ప్రమోద్, ఎవరు యాక్టివేట్ అవుతారు? కమాన్ డాక్టర్, కమాన్ ఐ సే. ఎవరు? స్పీక్ అవుట్, కమాన్. కమాన్, కమ్ అవుట్. డాక్టర్ ప్రమోద్, ఎవరిలోకి నువ్వు వస్తావు? ఎలా యాక్టివేట్ అవుతారు? టెల్ మీ ప్రమోద్, టెల్ మీ. ఎవరిని యాక్టివేట్ చేశావు? ప్రమోద్, ఎవరతను? టెల్ మీ. ఎవరికైనా బంధించావు? పిచ్చినా కూడా. ఏంట్రా చూపు? ప్రమోద్ నెక్స్ట్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడో కనిపెట్టలేకపోతే మనం ఇప్పటిదాకా చేసిందంతా వేస్టే. మన దగ్గర ఎక్కువ టైం లేదు. ప్రమోద్ తాలూకు ఫ్రెండ్స్, రిలేటివ్స్, స్టూడెంట్స్, స్టాఫ్ అందరినీ కలిపి ఒక లిస్ట్ తయారు చేయండి. ఎదురంటే ఆవిడని ఏ హాస్పిటల్ అడ్మిట్ చేశారు సార్? సార్, పేషెంట్ ఆవిడే. సైన్ చేయండి సార్. ఇక్కడనా? అవును సార్. మేడం అన్నా, ఎవరన్నా? డాక్టర్ ప్రమోద్ గారి వైఫ్. కోమా. ఓ, ఎప్పుడైనా ఆవిడ స్పృహలోకి వచ్చారా? ఒక్కసారి కళ్ళు తెరిచి మూసారట, అప్పుడు నేను లేను సార్.
ఏమ్మా ఆ మాత్రం కూడా పట్టించుకోరా? ఏం పని చేస్తున్నారు? ఏంటన్నా? సార్ ఈవిడొక్కతే పేషెంట్ కాదు సార్, వేరే పేషెంట్లు ఉన్నారు. ఎవరితో మాట్లాడుతూ ఉండుంటావు. ఏమ్మా మీ ఆయన బయట పెట్టిరేకపోతున్నాడు, నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? ఆవిడెప్పుడు మేలుకున్నా లేదా కళ్ళర్పినా సరే ఈ నెంబర్కి కాల్ చేస్తారా ప్లీజ్? మాకు పని పాట లేదు కదా సార్. పట్టించుకోకండి ప్లీజ్. ఆయన్ని కొంచెం మర్యాదగా మాట్లాడమని చెప్పండి. సార్ ఇందులో వందల కొద్ది ప్రొఫైల్స్ ఉన్నాయి, వాళ్ళలో వీళ్ళని ఎలా సార్ కనిపెట్టేది? అనిత, నా సైకలాజికల్ అనాలిసిస్ ప్రకారం మీరిచ్చిన 134 మందిని టాప్ నుంచి వరుసగా లిస్ట్ వేస్తే మొదటి 15 మంది వీళ్లే. ఎందుకంటే వీళ్లే బలమైన వాళ్ళు, మెడికల్ రికార్డ్స్ హెల్తీగా ఉన్నవాళ్ళు, సొసైటీలో పవర్ ఉన్నవాళ్ళు. ఈ 15 మందిలో మనం వెతికేవాడు ఉన్నాడో లేడో మనకి చెప్పబోయేది రుద్రానే. ఇదేంటో తెలుసా డాక్టర్ ప్రమోద్ మీకు? పాలిగ్రాఫ్. నిజం తెలుసుకోవడానికి ఫస్ట్ మత్తు మందు ఇచ్చారు, ఇప్పుడు ఇది. నేను అనుకున్నట్టే ఈ పల్స్ రీడింగ్ టెస్ట్లో మనల్ని రుద్ర ఫూల్ చేశాడు. మొదటి నుంచి ఆయన పల్స్ స్టడీగానే ఉంది, టూ మచ్గా ఫ్లక్చువేషన్ ఏమీ లేదు. సార్ కానీ పాలిగ్రాఫిక్ టెస్ట్ ఒక ఫ్రంట్ మాత్రమే, దాని వెనక ఇంకో టెస్ట్ జరిగింది, ఫేస్ రీడింగ్. అదేంటంటే ఒకరి మొహంలో కలిగే మైన్యూట్ మార్పులను బట్టి వాళ్ళ మానసిక పరిస్థితిని కనిపెట్టే ఒక టెస్ట్ ఇది. ఈ విషయం చెప్పుంటే ఫేస్ ఎక్స్ప్రెషన్ కంట్రోల్ చేసే ఛాన్స్ ఉండేది. అందుకే ఆయనతో ఇది పాలిగ్రాఫిక్ టెస్ట్ అని చెప్పి ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నింటినీ కెమెరాలో రికార్డ్ చేశాం. ఈ వీడియోని ఫేస్ రీడర్ విన్సెంట్ కి ప్లే చేసి చూపించాం. ఈ వీడియోలో 3.08లో ఒకసారి అది మీ ఫోటో, తర్వాత 3.22లో ఇంకోసారి ప్రమోద్ ఒక ఆర్మీ ఆఫీసర్ కు షేక్ హ్యాండ్ ఇస్తున్నప్పుడు. ఈ 2 సార్లు తను పానిక్ అయినట్టు ఆబ్వియస్ గా తెలుస్తున్నది. ఆ కాన్ఫరెన్స్ బ్రౌచర్ లో ఉన్న ఫోటోలో ఉన్నది ఆర్మీ మేజర్ సత్య సార్. ఎంక్వైరీ చేస్తే ఆ ఆర్మీ మేజర్ ప్రమోద్ కాలేజ్ డేస్ నుంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసింది. రేపు మార్నింగ్ 11కి ఆయన సిటీలో ల్యాండ్ అవుతున్నారు. ఎయిర్పోర్ట్ లోనే ఆయన కలిసి జరిగినంత వివరంగా చెప్పాలి సార్. నా నమ్మకం కరెక్ట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఆర్మీ జనరల్ సత్యానే సార్. నమ్మకం ఉంటే సరిపోదు కుమార్, ఎందుకంటే ఆయన ఆర్మీ మ్యాన్. ఆయన కన్ఫర్మేషన్ లేకుండా రీచ్ అవ్వడం రిస్క్. లీగల్గా ఇన్క్రిమినేట్ చేయడానికి మన దగ్గర ఎవిడెన్స్ లేకపోయినా మనకైనా క్లారిటీ ఉండాలి, మనం ఎంచుకున్న మార్గం కరెక్టేనా అని. సార్ పోనీ ఒక పని చేద్దాం సార్, మన రుద్ర దగ్గర ఆర్మీ మేజర్నే సెలెక్ట్ చేసుకున్నావు కదా అని క్యాషువల్గా అడుగుదాం. వాడి టెన్షన్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేస్తే కన్ఫర్మ్ అయినట్టుగా. ఊరుకోను కన్నా. పోనీ ఆ పని చేద్దాం. సార్ సీరియస్గా చెప్తున్నారా? ఎస్, వేరే దారి లేదు, ఇదొక్కటి తప్ప. సీరియస్గానే సీరియసా? ఏంటి ప్రమోద్, మేజర్ని భలే ఇరికించారుగా. పాలిగ్రాఫిక్ టెస్ట్ ఊరికే డమ్మీ. ఫేస్ రీడింగ్ ద్వారా నెక్స్ట్ ఎవరో కనిపెట్టేశాం. ఆర్మీ మేజర్ సత్యాయిగా. వన్ ఆటోగ్రాఫ్ ప్లీజ్. వదిలేండి కన్నా, మనం మేజర్ చేత పెట్టించుకుందాం. సార్ని బతిమలాడితే పెట్టేస్తారు. సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆయన బతిమల్లా పెట్టరు కన్నా. సార్ బాగా కోపంగా ఉన్నట్టున్నారు. బయలుదేరుతాను ప్రమోద్. కన్నా 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 హోల్డ్ ఆన్. వదలరా, వదలరా.
అయ్యో రైట్ కన్నా. ఏమన్నారు కన్నా? ప్రాణాలతో బయటపడితే ప్రాబ్లం లేదు, లేదంటే సార్ ఆయన ఛాతీలో దిగిన బుల్లెట్ ఊపిరితిత్తుల్లో బలమైన గాయాన్ని ఏర్పరిచింది. ఇప్పటికీ బుల్లెట్ని తీసేశాం, గాయం మానితేనే గాని ఏం చెప్పలేం. థ్యాంక్స్ డాక్టర్.